అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసే ఏ ఎన్నికలోనూ ప్రస్తుతం వైసీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ తరపు నుంచి వంటి పోటీ చేసే ఏ ప్రజాప్రతినిధి కానీ గెలుపు పొందే అవకాశమే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి పార్టీలో ఆ ప్రభావం అంత మేరకు ఉంది. కానీ స్థానిక సంస్థలో కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా, అది కూడా గతంలో వారు పోటీ చేసి గెలుపొందిన సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా వైసీపీ తాము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ప్రచారం చేసే విధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. దీనిపై విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు పొందే అవకాశమే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మేరకు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది ఆ పార్టీ. ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల సంబంధించి కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా, అది కూడా గతంలో వారు గెలుపొందిన సీట్లని తిరిగి మళ్ళీ కైవసం చేసుకోవడం ద్వారా ఆ పార్టీలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు ఆ నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే ఆ చర్యలు కావచ్చు, ఆ విధంగా ఉన్నాయి. ఎలా చూడాలి సార్ దీన్ని? ఆరిపోయే దీపానికి ఇదేమైనా చేయడం పెట్టిందా? ఇప్పుడు ఒక పక్కేమో తల్లి చెల్లి ఉఫ్ ఉఫ్ అని ఆ దీపాన్ని ఆర్పేస్తున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఇప్పుడు 50 స్థానాలకు జరిగాయి అనుకుంటాను. ఆ 50 మీయే కదా. దానికే ఫ్యాన్ గిరా గిరా అంటే అసలు ఫ్యాన్ ఎక్కడుందని. ఇప్పుడు మనం చూసాం, ప్రజలు గత ఎన్నికల్లో 10 నెలల క్రితం ఏంటి ఫ్యాన్ నలకేసి కొట్టిన పరిస్థితి. అసలు ఘోర పరాజయం. 94% సీట్లు కూటమి కొట్టేసింది. అంటే పోటీ చేసిన సీట్లలో 6%. 58% ఓట్ బ్యాంక్ వాళ్ళకు వచ్చేసింది. అసలు 58% ఓట్ బ్యాంక్ రావటం ఏదైనా 50 వస్తే గొప్ప. అంటే ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. అసలు శాసనసభకే వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆ 11తో శాసనసభకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసి ఈ 10 నెలల్లో ఉకిరి బిక్కిరి చేస్తే ఏదన్నా ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. అంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళి ఈయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టిన విధానం చూసి ఇవి గెలిచా. అంటే ఇప్పుడు ఈ సీట్లు మీవే. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏం చేసావు గతంలో? నువ్వు ముఖ్యమంత్రిగా దౌర్జన్యాలు, దాడులు, నామినేషన్లే వేయనీ లేదు కదా. హింస, భయోత్పాతం. అప్పుడు ఏంటి, అసలు నామినేషన్కి వెళ్తానికి ఎవడన్నా వెళ్తే వాడి తల పగల కొట్టడం, ఆడాళ్ళు వాళ్ళ బ్లౌజుల్లో నుంచి నామినేషన్లు కూడా లాక్కున్న పరిస్థితి. ఎంత హింస గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది. వాటి నుంచి వచ్చిన పిందెలే కదా ఇవి. ఇప్పుడు ఈ పిందెలు మాడిపోయిన పరిస్థితుల్లో ఇవాళ నీకు అసెంబ్లీలోనే సీట్లు లేని పరిస్థితి. నిన్నగా మొన్న కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి, శాసన మండలి ఎన్నికలు, పట్టభద్రుల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటన్నా గెలిచావా? అసలు పోటీకే పెట్టని పరిస్థితి. అరే నువ్వు 14 ఏళ్ల పార్టీ, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు పోటీ పెట్టవా? గ్రాడ్యుయేట్స్ నుంచి నువ్వు కౌన్సిల్కి ఎన్నికలు జరిగితే ఏం జరిగింది? ఎవరిని కదిలిచ్చా? 90,000 మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 80,000 మెజార్టీ ఇంకొకడు, 88,000 మెజార్టీ ఇంకొకడు. అంటే ఏంటి, గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా కూడా పట్టాభద్రులు అయినట్టుండే. అదేమంటే సజ్జలు అప్పుడేమన్నాడు, ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీఏ వైసీపీ పునాదుల్ని కొట్టేసింది. మనం గతంలో చూసాం. 3 ప్రాంతాల్లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు వరుసపెట్టి కంచర్ల సతీష్ దగ్గర నుంచి నీకు చిరంజీవిరావు 3 చోట్ల గెలిచేశారు. అప్పుడు ఏమన్నాడు సజ్జల, ఈ ఓట్లు మావి కాదన్నాడు. గ్రాడ్యుయేట్స్ మా ఓట్లు కాదు. అప్పుడు కూడా వీళ్ళు దౌర్జన్యాలే చేశారు. 9వ తరగతి చదివే మహిళ వచ్చి గ్రాడ్యుయేట్ ఓటేసింది. నువ్వే క్లాస్ చదివావమ్మా అంటే 8వ తరగతి అని చెబుతాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాడులు దౌర్జన్యాలకు పాల్పడినా గెలవలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50కి 39 గెలిస్తే ఈ 50 నీయే కదా. అంటే అందులో 11 లేచిపోయినాయా? ఫ్యాన్ గిరగిర. సార్, ఇక్కడ వైసీపీ అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయింది. ఎలాగోలా ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళ రాజకాలనే బయటపడ్డాయని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అసలు ఏంటి ఆయన వ్యాఖ్యలు వెనుకున్నటువంటి ఆ ఉద్దేశం ఏమనుకోవాలి? ఈ కళ్ళు మూసుకునే గోలైంది. కళ్ళు మూసుకుంటే పార్టీ చచ్చిపోద్దిరా మగడ. ఇప్పుడు సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి,
ఇప్పుడు చెవులు మూసుకునే కదా నీ బూతులు వినలేక, నీ పార్టీ వాళ్ళు తిట్టే తిట్లు తిట్టలేక. అసలు ఇవాళ ఈ ఫలితాలకు కారణం ఏంటి? సమీక్ష చేసుకున్నారా? పోస్ట్ మార్టం చేసుకున్నారా? ఏమని చెప్పాడు మనకు 3 నెలల క్రితం? జిల్లాలు పర్యటిస్తా అన్నాడు, ప్రతి లోక్సభ రివ్యూ చేస్తానన్నాడు. 3 నెలల్లో తిరిగాడా? అదేమంటే ఎవరో రిపోర్టర్ అడిగాడు ఆ మధ్య మొన్న ఏదో అరేంజ్ ప్రెస్ మీట్లో, ఏమంటే జిల్లా పర్యటనలు అన్నారు కదా, మీరు ఎప్పుడు వస్తున్నారు జిల్లాలకి అంటే 9 నెలలేగా అయిందప్ప అన్నాడు. అంటే డే 1 ఆన్వర్డ్స్ ప్రజల్లో ఉండాలి. ఓడిపోతేనే హీరో వర్షిప్. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం. ప్రజలందరూ అధికార పక్షం దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు వాళ్ళ కష్టాలు నష్టాలు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ చుట్టూ పోలీసులు గిల్లీసులు చాలామంది ఉన్న పరిస్థితుల్లో పోలీసు వాడు నన్ను కొట్టాడని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటాను? ప్రతిపక్షంగా నువ్వు జనానికి ఏమైనా అందుబాటులో ఉన్నావా? 10 నెలలు 2 నెలలు ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో? అంటే మీరు అన్న జిల్లా పర్యటనలు ఏవలేగానే ఆ జిల్లాలలో జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ పరామర్శకు అయితే వెళ్తున్నట్టు ఉంది. అంటే నెల్లూరు ఏదో పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శకి వెళ్ళాడు, గుంటూరులో నందిగం సురేష్ పరామర్శకి వెళ్ళాడు. అంటే జైలు పరామర్శలే జిల్లా పర్యటనలా? అలానే అనుకోవాలా ఇప్పుడు? అది వాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్, నైరాశ్యం. అక్కడేమో పండగ వాతావరణం. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. అసలు కోలాహలం, పండగ మామూలుగా ఉందా? కూటమి. మొన్న జనసేన ప్లీనరీ మనం చూసాం. ఏంటి అసలు పిఠాపురం అసలు వరద బారింది. అసలు జన సైనికులంతా లక్షల మంది వచ్చిన పరిస్థితి. తోటి పార్టీలేమో అలా కళ్ళకళ్ళలాడుతుంటే ఈ పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వెలవెల. అసలు ఈ విషాద గీతికేంటి? ఈ ట్రాజడీ ఇంకా ఎన్నాళ్ళు పాడుకుంటారు ఈ సాంగ్స్ వీళ్ళు? అదే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. స్థానికంగా గ్రౌండ్లో పార్టీ చాలా బలోపేతంగానే ఉంది. దానికి నిదర్శనమే ఉప ఎన్నికల రిజల్ట్స్ అని చెప్పి మరి ఆయన అంటే పార్టీ కళ్ళు మూసుకోమని చెబుతున్నాడు. పార్టీ కళ్ళు మూసేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీని చంపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నమ్మకాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. అటు తల్లి దూరమైంది, ఇటు చెల్లి దూరమైంది. ఆయనకి 2 భుజాలు వాళ్ళిద్దరే. ఆ రోజు ఆయన గెలిపించింది వాళ్ళిద్దరే. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏది మా ఆయన చంపారు, సోనియా గాంధీ చంపించింది, రిలయన్స్ వాళ్ళు చంపించారు. ఇట్లా రాజశేఖర రెడ్డి దుర్మరణం, తన బిడ్డ గెలిపించండి అని అడిగితే ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు నెత్తిన ముట్టారు. ముఖ్యమంత్రి చేస్తే అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ అందరినీ నానా హింసలు పెట్టారు కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఏ వర్గాన్ని హింసించలేదు వీళ్ళు. అందరినీ జైళ్ళకు పంపించారు. ఇప్పుడు ఏం జరిగింది? రివర్స్. ఈయన రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. ప్రజలు ఇతన్ని రివర్స్ చేశారు. ఈయన పార్టీని రివర్స్ చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఏంటి? కింద పడ్డాడు. గిలగిల కొట్టుకుంటున్నా. సానుభూతి ఎందుకు రావటం లేదు? తల్లి మీద కేసేసినాడి మీద సానుభూతి ఏముంటుంది? చెల్లి ఆస్తులు లాక్కున్నాడి మీద సానుభూతి ఏముంటుంది? అంటే సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏదో ఒక పక్షానికి చేరే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే వచ్చే ఎన్నికల నాటికైనా ఇప్పుడు ఆ ఇండియా కూటమి కావచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి మరి ఏదో ఒక పక్షానికి వైసీపీ వెళ్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ మోదీని వ్యతిరేకించిన దాఖలాలు కూడా ఎక్కడ. ఎందుకంటే పార్లమెంట్లో వారు సపోర్ట్ చేసిన విధానం మనం చూస్తే కొన్ని అంశాల్లో వైసీపీ మోడీని వ్యతిరేకించిన విధానం కూడా మనకి ఎక్కడ కనపలేదు పూర్తిగా. సో అంటే ఎవరు చేర్చుకుంటారు ఇతను? ఇప్పుడు మీరు ఏ చెట్టు నీడన మీరు చేరతారు? ఏదైనా పచ్చగా ఉంటే ఏది ఇప్పుడు ఆ చెట్టు నీడనిస్తుందంటే చేరతారు. ఇది ఒట్టిపోయిన గొడ్డు ఇంకేం చేస్తారు? కబేళాకి తోలటమే అనమాట. ఇప్పుడు దీన్ని ఎవరు మేపుతారు? ఎవరు దీనికి చేస్తారు? ఇవాళ వైసీపీ ఒట్టిపోయిన గొడ్డుగా మారిన పరిస్థితుల్లో అక్కడ మద్రాసులో పెట్టారు రీఆర్గనైజేషన్, నియోజకవర్గాల పునర్విభజన. ఎందుకని వెళ్ళా? వాళ్ళకు వాళ్ళ లెటర్ రాసి చేతులు దులుపుకున్నావు. డిలిమిటేషన్ పైన వాళ్ళ స్టాండ్ ఏంటో కూడా ఎవరికి. ఇప్పుడు స్టాలిన్ వెళ్ళాడు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, మొత్తం ఒక 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు కదా. ఆ ఇండియా కూటమో ఏదో మొత్తానికి. అక్కడికి వెళ్తే బీజేపీ కోపం వస్తుందని వెళ్ళలేదా? అదే అందుకని ఏదైనా పక్షానికి చేరే అవకాశం. రెంటికి చెడ్డ రేవడి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వాళ్ళు ఏంటంటే రెంటికి చెడ్డ రేవడిగా మారారు. అటు తల్లికి చెల్లికి చెడ్డ రేవడయ్యాడు, అటు బీజేపీకి
అదే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి చెడ్డ రేవడయ్యాడు. అటు బీజేపీ ఇతను చేర్చుకోదు, రాహుల్ గాంధీ ఇతన్ని చేర్చుకోడు. అంటే రాహుల్ గాంధీ మీదే ధ్వజం ఎత్తారు కదా. సోనియాయే మా నాన్న చంపించిందని వీళ్ళు చేసిన విమర్శలు. షర్మిలే చెప్పింది కదా ఏమని, రాజశేఖర రెడ్డి పేరు మా నాన్న పేరు ఛార్జ్షీట్లో చేర్చిందే మా అన్నయ్య అని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను నమ్మకాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. నాయకుడికి ఉండాల్సిన 2 ప్రధాన గుణాలే అవి: నమ్మకం, విశ్వాసం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.